ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. బెజవాడ ఉగ్రలింకుల కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్నాకు చెందిన షాద్మాన్ దిల్కష్ ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్నారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. మెడిసిన్లో సీటు కోసం నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న దిల్కష్ తీవ్రవాద జిహాదీ భావజాలానికి ఆకర్షితుడై చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 6కు చేరింది. విజయవాడ యువకులతో కలిసి సామాజిక మాధ్యమాల్లో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న కేసులో బీహార్కు చెందిన షాద్మాన్ దిల్కష్ ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. షాద్మాన్ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. పేద పిల్లలకు వీరు ఉచితంగా చదువు చెబుతూ ఉంటారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో నీట్ పరీక్షకు సిద్దమవుతున్న షాద్మాన్ ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. ఇన్స్టాగ్రామ్ లో షాద్మాన్ రైట్స్ ఐడితో పాటు మరికొన్ని అకౌంట్ల ద్వారా తీవ్రవాద భావజాలాన్ని పోస్ట్ చేయడంతో పాటు షేర్ చేసేవాడు. ఇన్స్టాగ్రామ్ లోని బెనెక్స్ గ్రూప్ లో సభ్యుడిగా ఉంటూ దేశవ్యాప్తంగా ఉన్న సభ్యులతో సంబంధాలు నెరిపేవాడు. దేశంలో ఖిలాఫత్ స్థాపన, ఫిదాయిస్ దాడులకు ప్రణాళికలు రచించేవాడు. పాట్నా వెళ్లిన ప్రత్యేక బృందం షాద్మాన్ దిల్కష్ ను అరెస్టు చేసింది. నిందితుడి నివాసంలో జరిపిన సోదాల్లో ల్యాప్టాప్, మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పాట్నాలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపరచగా ట్రాన్సిట్ వారెంట్ జారీ అయింది. దిల్కష్ ను విజయవాడ తీసుకువచ్చిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం CMM కోర్టులో న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టారు. నిందితుడికి ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి తరలించేందుకు పోలీసులు అతడిని కోర్టు బయటకు తీసుకువచ్చారు. అదే సమయంలో న్యాయవాది సలీం కేసు గురించి బీహార్లోని నిందితుడు దిల్కష్ పిన్నితో మాట్లాడారు. ఫోన్ను దిల్కష్ కు ఇవ్వగా అతడు భావోద్వేగానికి గురై వెక్కి ఏడ్చాడు. తాను ఏ తప్పు చేయలేదని రోధించాడు. నిందితుడిని పోలీసులు రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 6కి చేరింది. మరో 6 నిందితులను వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తీసుకువస్తున్నట్లు సమాచారం.